హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 3 BHK ఇండిపెండెంట్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు మీకు ఇంటి ముందు పార్కింగ్ ఏరియా అండి, అలాగే మనకి గార్డెన్ ఏరియా చూసుకోవచ్చు. మనకి ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇదంతా కూడా పార్కింగ్ వస్తుంది. మనకి 3 కార్ పార్కింగ్ వస్తుందండి, అలాగే మనకి బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకి పాలసింగ్లు అయితే ఇవ్వలేదండి, పార్కింగ్లో అయితే చూడొచ్చు. పార్కింగ్ మొత్తం కూడా గ్రనైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి రైట్ సైడ్లో అయితే స్టెప్ చూసుకోవచ్చు, స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి, మనకి రైట్ సైడ్ అయితే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే తీసుకోవడం జరిగిందండి. లెఫ్ట్ సైడ్లో మనకి బోర్, అదేవిధంగా సంప్ అయితే చూసుకోవచ్చు. మనకి బోర్ వచ్చేసి 350 ఫీట్ బోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. ఇదైతే మనకి బోర్ వస్తుంది, అలాగే 5000 లీటర్ సంపు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి, ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి కిచెన్ నుంచి అయితే ఎంట్రన్స్ తీసుకోవడం జరిగింది. ఈస్ట్ సైడ్లో మనకి హౌసింగ్ వచ్చేసి వెస్ట్ సైడ్లో ఉంటుందండి. గేట్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటుంది చూడొచ్చు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ డోర్ అండి. చూడొచ్చు, మనకి డోర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. డిజైన్ కూడా మనకి డబల్ డోర్ తీసుకోవడం జరిగింది. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే మనకి టీవీ పాయింట్ వస్తుంది. మనకి 1 బెడ్రూమ్, కిచెన్, హాల్, మనకి అటాచ్డ్ బాత్రూమ్తో అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు, ఇదంతా కూడా హాల్ వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ చూసుకుంటే కిచెన్ అయితే వస్తున్నాడు మనకి. చూడొచ్చండి, ఇదంతా కూడా మనకి కిచెన్ అయితే వస్తుంది. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. మనకి 100% వాస్తులోనే కన్స్ట్రక్షన్ చేశారండి. రెడీ టు ఆక్యుపై హౌస్. అలాగే మనకి హౌస్ వచ్చేసి 130 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి, 130 గజాల్లో ఉంది. అలాగే మనకి 2200 SFT వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఇక్కడ చూడొచ్చండి, మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 26/45 ఉందండి. 26 వచ్చేసి మనకి రోడ్ ఫేస్ అయితే ఉంది, 45 అయితే డెప్త్ అయితే ఉందండి. ఇక్కడ మనకి బెడ్రూమ్ చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. మనకి ఇన్సైడ్ అయితే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చూడొచ్చు, మనకి UPVC విండోస్ అన్ని ఉన్నాయి. హౌస్ అంతా కూడా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అయితే చూసుకోవచ్చు. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. మనకి మంజీరా డ్రైనేజ్ కూడా అన్ని కంప్లీట్ అయి ఉన్నాయండి. మనకి 3 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, డోర్ ఎలివేషన్ ఇదంతా కూడా టైల్ వర్క్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి టెర్రస్ పైకి స్టెప్స్ అండి. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇక్కడ మనకి డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ కూడా మనకి డబుల్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా హాల్ అయితే వస్తుందండి మనకి. అలాగే మనకి హౌస్ కాస్ట్ చూసుకుంటే 1,35,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెక్స్టబుల్ ఉంటుంది. మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్, అలాగే 80% బ్యాంక్ లోన్తో అవైలబుల్గా ఉందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కోసం విండో చూసుకోవచ్చు అండి. హాల్లోనే మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు UPVC. ఇక్కడ టీవీ పాయింట్ అయితే చూసుకోవచ్చు. మీరు ప్రాపర్టీని కొనాలనుకున్నా లేదా అమ్మాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ఏరియా చూసుకోవచ్చు. ఫస్ట్లో అయితే 2 BHK అండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూస్తుంది అయితే మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే మనకి సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్తో అయితే ఉంటుంది. ఇక్కడ UPVC విండో, మనకి ఇక్కడైతే బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి హౌస్ వచ్చేసి. మనం హౌస్ డీటెయిల్స్ మళ్ళీ చూసుకుంటే హౌస్ వచ్చేసి మనకి 130 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. 2200 SFT వచ్చింది బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. చూడొచ్చు, మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 26x45 డైమెన్షన్లో ఉందండి. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే మనకి 26 వచ్చేసి రోడ్ ఫేస్ ఉందండి, 45 వచ్చేసి డెప్త్ ఉంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, అలాగే దీంట్లో కూడా మనకి సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. G+1 3 BHK అండి. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, టోటల్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్.
ఇక్కడ మనకి లో రూఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హౌస్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ బొల్లారంలో లొకేట్ అయి ఉందండి. హౌస్ లొకేషన్ చూసుకుంటే చూడొచ్చు, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి టీవీ పాయింట్ బ్యాక్ సైడ్ అయితే డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయండి హౌస్కి. మనకి జిహెచ్ఎంసీ మున్సిపల్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. మంజీరా డ్రైనేజ్ కూడా అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి హౌస్కి. మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. హౌస్ కాస్ట్ వచ్చేసి 1,35 lakhs అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు పూజా రూమ్ చూసుకోవచ్చండి, స్పేసెస్గా తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అయితే చూసుకోవచ్చు. కిచెన్ అయితే చాలా స్పేస్గా వచ్చిందండి. మనకి చూడొచ్చు, మనకి ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మీరు టైల్స్ చూసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం విండో, అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.